Hi, hello, welcome to Maths Foundation classes. Today topic is prime factorization. What is the prime factorization? Every composite number can be expressed as a product of primes, can be written as a product of prime numbers. So here observe what is the composite number, what is the prime number. So prime number ante a number has ఓన్లీ ఎగ్జాక్ట్ టూ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి టూ ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని ఏమంటున్నాం? ప్రైమ్ నెంబర్. మరి మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటున్నాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. మరి వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5, 7, 11, 13, 17 ఎట్సెట్రా. సో మనకి ప్రైమ్ నెంబర్స్ తెలిసిన తర్వాత కాంపోజిట్ నెంబర్ మీన్స్ a number has more than two factors. So example 4, 6, 8, 9, 10, 11 prime number kada, 12, 14, 16 etc. dash infinitive. సో ఇక్కడ ఈ కాంపోజిట్ నెంబర్ను మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయించంట. సో ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ను రాసుకునే మెథడ్లో చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్, డివిజన్ మెథడ్ ఉంటే ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. సో ఇక్కడ మనకు 24 అనే నెంబర్ని తీసుకున్నట్లయితే 24ని ఏమని రాయించినాను, ఇక్కడ ఉన్న మెథడ్ చెప్తే మళ్ళీ దీన్ని ఇంకో మెథడ్లో ఎట్లా చేయాలి. 4 6 24, 4ని అగైన్ 2 2 6ని ఏమని రాయచ్చు 2 3 మేము 2 తోటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తామంటే ఇట్లా కూడా రాయచ్చు 2 12 అగైన్ 2 6 టైమ్స్ అగైన్ 2 3 సో ఎక్కడ రాసినా కూడా మనకు ఆన్సర్ ఇదే వస్తుంది, ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా 2 into 2 into 2 into 3. సో దీన్ని 4 6 మొదలు పెట్టచ్చు, 3 8 మొదలు పెట్టచ్చు, ఎక్కడ మొదలు పెట్టినా కూడా మనకు ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ దిస్ ఈజ్ అ యూనిక్ వే. ఓకేనా, 2 into 2 into 2 into 3. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకొని చేయండి. 48ను మనం ఇక్కడ ఉన్న ప్రకారం చేస్తే ఏమనుంది ఒకసారి చూడండి. 48. సో 8 6 48. 8ని మళ్ళీ అగైన్ ఏమని రాయచ్చు 4 2 6ని ఏమని రాయచ్చు 2 3 4ని ఏమని రాయచ్చు 2 2 సో లాస్ట్ ఫైనల్లీ వి గెట్ ఏమని రాయచ్చినా 2 into 2 into 2 into ఇక్కడ ఈ ఎడ్జ్ ఏముంది 2 into లాస్ట్కి మిగిలినాయి 2 into 2 into 3. సో 2 ఎన్ని టైమ్స్ వచ్చింది 1 2 3 4 2 power 4 into 3. సో 48 ఈజ్ ఈక్వల్ టు 2 power 3 into 8. ఇక్కడ ఎడ్జెస్లో మిగిలిన అన్నీ కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్సే కదా, అన్ని ప్రైమ్ నెంబర్సే వస్తాయి. సో దీన్ని ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో నెక్స్ట్ వచ్చేసి 56. 7 8 56. మళ్ళీ 8ని ఏమని రాయొచ్చు 2 4 4ని ఏమని రాయొచ్చు, ఇవి ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడనే వీ కెన్ స్టాప్ హియర్. సో 4ని ఏమని రాయొచ్చు 2 2 సో 56 ఈజ్ ఈక్వల్ టు 7 into 2 into 2 into 2. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్స్కి మీరు హోంవర్క్ చేయగలరు. సో ఒక ప్రాబ్లం మళ్ళీ ఇంకొకటి చేసి చూపెడతాను చూడండి. 18 ఉంది, 18 ఏమని రాయొచ్చు చెప్పండి మీరు 2 9 9 ఏమని రాయొచ్చు 3 3 సో ఫైనల్లీ 18 ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 3. దీన్ని మల్టిప్లై చేస్తే కూడా మీకు 2 3 6 6 3 18 వస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.